రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా వారణాసి. అయితే ఈ మూవీ టైటిల్ పై వివాదం సద్దుమణిగినట్లు సమాచారం. మరో నిర్మాణ సంస్థ ఈ పేరును తెలుగులో మాత్రమే రిజిస్టర్ చేసుకున్నట్లు టాక్. దీంతో తెలుగులో ఈ మూవీ రాజమౌళి వారణాసి, మిగిలిన అన్ని భాషల్లో వారణాసి పేరుతోనే సినిమాను రిలీజ్ చేయనున్నారు. మేకర్స్ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ సినిమా 2027 వేసవిలో రిలీజ్ చేయనున్నారు. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే నటించిన ఆంధ్ర కింగ్ తాలూకాకు పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజు మంచి కలెక్షన్లొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 7.65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4.35 కోట్లను వసూలు చేసింది. అటు ఓవర్సీస్ లోనూ ఫస్ట్ డే $2,75,000 ను కలెక్ట్ చేసింది. ఇక వీకెండ్ కావడంతో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సినీ నటుడు శుభలేఖ సుధాకర్ కలిశారు. డిసెంబర్ 17న రవీంద్ర భారతి ఆవరణలో దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సీఎంను ఆహ్వానించారు. రవీంద్ర భారతి ఆవరణలో విగ్రహ ఏర్పాటుకు అనుమతించినందుకు ఎస్పీ బాలు కుటుంబం తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో ఓ యాక్షన్ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో మలయాళ స్టార్ యాక్టర్ టొవినో థామస్ నటిస్తున్నారని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా ఈ కామెంట్స్ పరోక్షంగా హింట్ ఇచ్చారు. గోవాలో జరిగిన ఐఎఫ్ఎఫ్ వేడుకల్లో ఈ ప్రాజెక్ట్ లో మీరున్నారా అని అడిగిన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పే స్థితిలో లేనని థామస్ చెప్పారు. రజనీకాంత్ జైలర్ 2 సినిమాలో గెస్ట్ రోల్ కోసం మొదట బాలకృష్ణను తీసుకోవాలని అనుకున్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బిజీ షెడ్యూల్ కారణంగా బాలయ్య ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్లేస్ లో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి చేస్తున్నారట. ఇప్పటికే షూటింగ్ లో కూడా పాల్గొన్నారని సమాచారం. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్పిరిట్. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభాస్ హీరోగా యాక్షన్ కాప్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో తృప్తి హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ కూడా సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తారంటూ వచ్చిన వార్తలకు ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు. నేనే స్పిరిట్ లో లేను అని చెబుతూ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. అఖండ 2 రిలీజ్ వేళ జంతుబలి ఇవ్వొద్దని హీరో నందమూరి బాలకృష్ణ కోరారు. కొన్ని ప్రాంతాల్లో సినిమా రిలీజ్ సందర్భంగా మేకలు, గొర్రెలను బలిస్తుంటారని చెప్పారు. వాటికి కూడా జీవించే హక్కుందని వివరించారు. మనుషులతో సమానంగా మూగజీవాలను గౌరవించాలని వ్యాఖ్యానించారు. అభిమానులెవరూ ఇటువంటి చర్యలకు పూనుకోవద్దని రిక్వెస్ట్ చేశారు. బోయపాటి బాలకృష్ణ కాంబోలో తెరకెక్కిన అఖండ 2 డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ తన నివాసంలో అయ్యప్ప పడి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వందలాది మంది స్వాములు పాల్గొన్న ఈ వేడుకల్లో ప్రాంగణం మొత్తం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ ఉత్సాహంగా డాన్సులు చేస్తూ తోటి స్వాములతో కలిసి శరణమయ్యప్ప అని అనిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ లు విదేశీ విరాళాలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. సీసీటీ కింద బ్లడ్ ఐ బ్యాంకులు 27 ఏళ్లుగా చిరంజీవి నిర్వహిస్తున్నారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2010 ప్రకారం విదేశీ విరాళాలు తీసుకునేందుకు FCRA అనుమతి కోరుతూ ట్రస్ట్ చేసిన అభ్యర్థనకు కేంద్రం అంగీకారం తెలిపింది. ట్రస్ట్ సేవలు విస్తృతమవుతాయని మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ అభిమానుల మనసులో మనీషా కొయిరాలాది ప్రత్యేక స్థానం. నేపాల్ కు చెందిన ఆమె తెలుగులో బొంబాయి, భారతీయుడు, క్రిమినల్, ఒకే ఒక్కడు, బాబా వంటి పాపులర్ చిత్రాల్లో నటించి మెప్పించారు. తర్వాత సినిమాలకు దూరమైన మనీషా 2012లో అండాశయ క్యాన్సర్ బారిన పడ్డారు. 3 ఏళ్ల పోరాటం తర్వాత 2015లో ఆ మహమ్మారిని జయించారు. తాజాగా ముంబైలో కనిపించిన ఆమెను చూసి మనీషా ఇలా అయ్యారేంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇవి ఈ వారం మూవీ అప్డేట్స్. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.